యేసు ఎవరని చాలామందికి సందేహం ఉంది. కొంతమంది యేసు దేవుడని, దేవుని యొక్క కుమారుడని, దేవునికి సమానం అని విశ్వసిస్తూ ఉంటారు. వాస్తవానికి యేసు ఎవరు? రండి ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో పరిశీలిద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. నేటి అంశం ఖురాన్ మరియు బైబిల్ వెలుగులో యేసు ఒక ప్రవక్త. యేసు దేవుడు కాదు, దేవుని యొక్క కుమారుడు కాదు, దేవునికి సమానం కాదు. యేసు ఎవరు? ఒక దైవ ప్రవక్త. ముందుగా మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 75. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మల్ మసీహ్ ఇబ్ను మరియం ఇల్లా రసూల్. మర్యం కుమారుడైన మసీ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. అల్లా అంటున్నాడు, మర్యం కుమారుడైన మసీ అంటే యేసువారు ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. ఖురాన్లో చాలా స్పష్టమైన సందేశం. యేసు ఎవరు? యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు. యేసు ఎవరు? ఒక దైవ ప్రవక్త. ఇప్పుడు మనం బైబిల్ వెలుగులో పరిశీలిద్దాం యేసు ఎవరు అని. ముందుగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 11వ వాక్యం. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. అక్కడ జనసమూహము యేసు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారు? యేసు ఒక ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 46వ వాక్యం. ఆయనను పట్టుకొను సమయం చూచుచుండిరి, కానీ జనులందరూ ఆయన ప్రవక్త అని ఎంచిరి కనుక వారికి భయపడిరి. ఈ వాక్యం ద్వారా కూడా మనకు అర్థమవుతుంది యేసు వారు ఒక ప్రవక్త అని. మనం మరొక వాక్యాన్ని పరిశీలిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వాక్యం. ఆ మనుష్యులు యేసు చేసిన సూచన క్రియలు చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనేనని చెప్పుకొనిరి. ఈ వాక్యం ద్వారా కూడా మనకు అర్థమవుతుంది యేసు వారు ఒక ప్రవక్త అని అక్కడ ప్రజలు గమనించారు. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వాక్యం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవు అని నేను గ్రహించుచున్నాను. అక్కడున్న స్త్రీ ఏమనింది? అయ్యా నీవు ప్రవక్త అని నేను గ్రహించుచున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 40 నుండి 41వ వాక్యం. జన సమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అని అనిరి. అంటే అక్కడ జనసమూహం యేసువారిని ఏమని విశ్వసించారు? ప్రవక్త అని, క్రీస్తు అని విశ్వసించారు. యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యం. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు అతను ఆయన ఒక ప్రవక్త అని సమాధానం ఇచ్చాడు. అంటే ఎప్పుడైతే యేసువారు ఒక గుడ్డివానికి చూపులు తెప్పించాడో అప్పుడు అడుగుతారు ప్రజలు, ఆయన గురించి నీవేమనుకుంటున్నావని. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఈయన ప్రవక్త అని నేను నమ్ముతున్నాను. చివరిగా మనం మరొక వాక్యాన్ని పరిశీలిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 57వ వాక్యం. యేసువారు తనను గురించి తాను ఏమనుకున్నారో చూడండి. ప్రవక్త తన దేశంలోను మరియు తన ఇంటి వద్ద తప్ప మరెక్కడ ఘనహీనుడు కాదు అని వారితో చెప్పాను. అంటే యేసువారు తన గురించి తాను ఒక ప్రవక్త అని ప్రకటించుకుంటున్నాడు. కాబట్టి ఇప్పటివరకు మనం చూసాం బైబిల్లో ఎన్నో వాక్యాలు తెలియజేస్తున్నాయి యేసువారు ఒక ప్రవక్త అని. అక్కడ ప్రజలు కూడా యేసువారు ప్రవక్త అని విశ్వసించారు, ప్రకటించారు. కాబట్టి ఖురాన్ మరియు బైబిల్ ప్రకారం యేసువారు ఒక ప్రవక్త. యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, దేవునికి సమానం కాదు. యేసువారు ఎవరు? యేసువారు ఒక ప్రవక్త. మల్ మసీహ్ ఇబ్ను మరియం ఇల్లా రసూల్. మర్యం కుమారుడైన మసీ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాదు. యేసు తర్వాత వచ్చిన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. యేసువారు కేవలం ఇజ్రాయిల్ ప్రజల వద్దకే పంపబడ్డారు, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవాళి కోసం పంపబడ్డారు. ఖురాన్ సూర అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 107. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతిల్ లిల్ ఆలమీన్. ఓ ప్రవక్త, మేము నిన్ను సమస్త మానవాళి కోసం కారుణ్యంగా చేసి పంపాము. ఇప్పుడు భూమి మీద ఉన్న ఎవరైనా సరే చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసించి ఆయన చెప్పిన విధంగా జీవితం గడిపితేనే నిత్య జీవం అనేది లభిస్తుంది. సమస్త మానవాళి కోసం వచ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయనపై అవతరించిన చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్. ఖురాన్ అనేది అంతిమ శాసనం, అంతిమ ధర్మశాస్త్రం. ఖురాన్ అనే ధర్మశాస్త్రం ప్రకారం జీవితం గడిపితేనే ప్రతి ఒక్కరికి నిత్య జీవం లభిస్తుంది. చివరిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లా మేమందరూ నిన్ను మాత్రమే ఆరాధించే వారిగా చెయ్యి. అదేవిధంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగు జాడల్లో నడిపించే విధంగా చెయ్యి. ఆమీన్.